చేసుకుంటున్నాం మనం అందరం కూడా. ఇంత విశేషంగా ఈ రోజున మనం దినదిన ప్రవర్తమానంగా చేసుకుంటూ ఈ యొక్క గుడిని రోజు రోజుకి ప్రవర్తమానంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. అదేవిధంగా కొంతకాలం ముందు మన హనుమంతరావు గారని ముందుకు రాని హనుమంతరావు గారు అని చెప్పేసి మన దేవాలయానికి చాలా ఈ యొక్క స్థాయికి ఆకారం రావడానికి గాను మనం చేసుకున్నటువంటి స్వామివారి యొక్క వాహనానికి అది పీఠం, ఆ పీఠంతో పాటు ఈ యొక్క స్వామివారి రథం, ఈ గరుడ వాహనము, దాంతోపాటు శేషవాహనాన్ని కూడా స్వామివారికి ముందు రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సేవలు జరుగుతాయని చెప్పేసి ఆయన ఒక అనుభవంలో గమనించి స్వామివారికి ఆ రోజుల్లోనే గత 8 సంవత్సరాల క్రితం ఈ యొక్క గరుత్మంతుల వారిని, అంటే మనం సంఖ్య చెప్పకూడదు కానీ ఆ రోజుల్లో అది ఎక్కువే, దాదాపు ఒక 50 నుంచి 60 వేలైనా ఒక్కడే పోయి తెనాల నుంచి తీసుకుని వచ్చి శేషవాహనాన్ని గరుడ వాహనాన్ని మన స్వామివారికి కైంకర్యం చేసేసారు. దాంతోపాటు లోపల కింద వెలిసినటువంటి ఒక స్వయంభూ స్వామివారికి వెండి కిరీటాన్ని చేయించారు, అంతే కదా హనుమంతరావు గారు. దాంతోపాటు మనం ఈ విధంగా ఈ మొత్తంగా సంజీవ్ రెడ్డి గారు, పెద్దంగిరెడ్డి గారు వారి యొక్క స్థలంలో కొద్దిగా ముందుకు తీసుకొస్తే దాన్ని హనుమంతరావు గారు, అంటే హనుమంతరావు దేవుడి పేర్లు పెట్టుకుంటే వాళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. ఏ మాట చెప్పినా ఏ పని చేసినా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆయన పేరు హనుమంతరావు గారు. హనుమంతుల వారి లాగానే ఆయన యొక్క భుజస్కంధాలను వేసుకొని మళ్ళీ ఒక కొండ ఇంత సరిపోదు అని చెప్పేసి ఆయన స్వప్నంలో స్వామివారి సాక్షాత్కరిస్తే స్వయంగా కనిపిస్తే ఇదంతా కూడా ఆయన ఒక్కడే ఉండేసేసి చేయించుకుంటూ ఈ యొక్క ఆకారం వచ్చే విధంగా ఆయన చేసి కొంతకాలం వారు రెస్ట్ తీసుకున్నారు కరోనాలో. కాబట్టి స్వామివారికి ఈ రోజున మంచిగా పౌర్ణమి అవ్వండి, అటు చంద్ర దర్శనం చేసుకోండి, మంచిగా గరుడవాహన సేవ చేసుకోవడానికి మనం అప్పట్లో మేము కూడా అయ్యేవా అంటే కాదు స్వామి, ఖచ్చితంగా అయితే ముందు రోజుల్లో అని చెప్పేసి నేను ఎప్పుడో ఇచ్చేసారు మన స్వామివారికి, ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి వారందరికి కూడా ఆ స్వామివారి తరఫున మన తరఫున కూడా మంచిగా ఒకసారి అందరూ కూడా కరచాలం చేసి చప్పట్లు చెప్పండి. రెడ్డి గారు ఇద్దరు చెప్పండి, పెద్ద ఓం యో వేదాం బ్రహ్మణో వేదానం తస్మై బ్రహ్మజ పెద్దంగిరెడ్డి గారు నిలబడండి. ఇక స్వామివారి కైంకర్యం చేసేసారు. అది జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు కాదు, మౌత్ వస్తుందా? ముందుకు రండి. అదే దేవి గారు ఏం చేశారంటే మనకు స్వామివారికి పైన వక్షస్థలం